ప్రైజ్లాను ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరిచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృప వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యం ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము యేసుక్రీస్తు మూలముగా సంఘములు తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమైన యోగ్యమైనది. కాబట్టి మరి ఈరోజు సంఘాల్లో దేవుని మహిమ మరి ఉంటుందండి. తరతరములు కూడా సదాకాలం అయిన మహిమ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దైవసందు ఉండి దేవుని మహిమను మరి చూసి దేవుళ్ళు ఆనందించాలని ఈరోజు జరిగే ఆరాధనలో ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని సందు మరి పెందలకడిని దేవుని మందిరికి వెళ్ళి ఆయన మహిమను ఆయన సన్నిధిని అనుభవించేవారు ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప దేవునికి వందనాలు. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపండి దేవా తండ్రి. ఎదుగునని ప్రభా యేసునికి స్తోత్రాలు ప్రభా. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించిన ఆశ్రయించండి ప్రభా. మరి ఇదిగోనని ప్రభా, మరి మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి. ఎవరి బిడ్డలందరూ కూడా దీవించండి ఆయన ప్రభా. ఇదిగో తండ్రి యేసు విదేశాల బిడ్డలందరూ కూడా మంచి వంతులు నింపండి దేవా తండ్రి. నాయన మరి నాయన స్కూల్కి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతులు నింపండి. జ్ఞానం ఇచ్చి నడిపించండి. దానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు ప్రభా. మరి నాయన తండ్రి నేను పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతులు నింపండి. దానికి స్తోత్రాలు ప్రభా. మరి నాయన మరి యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆ దేశ పాడి పని మీద ఆశ్రయించిన హాస్పిటల్ రూమ్ స్వస్థపరచం చేయాలన్న బిడ్డలు కూడా విడుదల దయచిన ప్రభు. నీకు స్తోత్రాలు ప్రభా. కోర్టు కూడా కేసు కూడా కొట్టివేసి తండ్రి ప్రభా యేసు ఈ దినమంతా కూడా నీ విశేషమైన కృపతో నింపి నమ్మకం తెచ్చుకొని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.